సభకి విచ్చేసినటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి గౌరవ అతిథులు, అట్లాగే ఈ సభకి విచ్చేసినటువంటి నా అడ్వకేట్ మిత్రులు, పూజ్య గురువులు శ్రీ రాపర్తి రామారావు గారి శిష్యులు, వారి అనుయాయులు, వారి కుటుంబ సభ్యులు, అలాగే ఎంతోమంది ఇక్కడే నాకు అనిపిస్తోంది శాంతినికేతన్ని పోలినటువంటి ఈ పాఠశాల ఆవరణలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, మీ అందరికీ కూడా తొలుదొలుతగా నా నమస్సులు. ఈరోజు పూజ్య గురువు గారు శ్రీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చేస్తున్నటువంటి ఈ ఉత్సవంలో మీతో పాటు నేను పాల్పంచుకోవడం, అలాగే 2 పుస్తకాలు శ్రీ యోగ చైతన్య ప్రదీపిక, దివ్యవాణి 2 గురువుగారి సుభాషితాల నుంచి వెళ్ళినటువంటి 2 పుస్తకాలు గ్రంథస్థమై ఈరోజు ఆవిష్కరణకి నోచుకుంటూ ఉన్నప్పుడు ఆ ఆవిష్కరణలో కూడా పాలు పంచుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. దానికి కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ నరసింహారావు గారు, మిగతా పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారతదేశం కర్మభూమి. అంటే ఈ కర్మభూమి అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని కానీ మనం విస్తృతపరుచుకుంటే మొట్టమొదటిగా భారతీయులు దేన్ని నమ్ముతారంటే, ఒక జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్యమైన పాపమైన దానిని బట్టి వచ్చే జన్మలో మనకు లభించే స్థానం ఉత్కృష్టమైనది అవ్వచ్చు, లేదా అధమమైన స్థానాన్ని పొందుతాడు మానవుడు అని ఒక కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ జన్మ మానవుడికి ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ జన్మాంతం కూడా మనం మంచి కార్యాలు చేయాలి, ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి అని ఒక నిబద్ధతను పెంచుకుంటారు. కర్మ సిద్ధాంతంలో అది ఒక మూల సిద్ధాంతం. ఇక 2వ సిద్ధాంతం ఏంటంటే, కర్మ సిద్ధాంతం ప్రకారం మానవుడు తనకి విహితమైనటువంటి ధర్మాల్ని, అంటే ఏదైతే వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, వీటిలో మానవుడికి నిర్దేశించబడినటువంటి విహితమైనటువంటి ధర్మాల్ని అనుష్ఠానం చేయాలి క్రమం తప్పకుండా. ఆ క్రమం తప్పితే, ఆ కర్మల్ని చెయ్యకపోతే మానవుడికి పశువుకి తేడా లేదు అని కూడా మన పూర్వీకులు చెప్తారు. ఉదాహరణకి ఒక శ్లోకం కూడా మీ అందరికీ తెలిసిందే. ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం. ఆహారము, నిద్ర, భయాలు, ఆందోళనలు, అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే పిల్లల్ని కనడం అనేది పశుపక్షాదులకి మానవుడికి తేడా లేదు. అయితే మానవుడికి జంతువుకి లేదా మానవుడికి పక్షులకి ఉండే విభజన రేఖ లేదా ఆ డిఫరెన్సియేషన్ ఎక్కడ ఉంటుందయ్యా అంటే ధర్మోహితేషాం అన్నారు. ధర్మాల్ని పాటించడం వల్లనే నీకు విహితమైనటువంటివి, నీకు ఏర్పరచమైనటువంటి ధర్మాల్ని నువ్వు పాటించినప్పుడు మాత్రమే మానవుడికి జంతువుకి ఆ తేడా ఉంటుంది. ఆ ధర్మాన్ని హీనం పొందినప్పుడు పశుభి సమాన అని కూడా అన్నారు. పశువుతో సమానం అవుతాడు అని. అంటే మన కర్మభూమిలో మానవుడికి నిర్దేశించబడినటువంటి ఎన్ని ధర్మాలు ఉన్నాయో ఈ ధర్మాలన్నీ కూడా సాటివాడికి ఉపయోగపడేటట్టుగా ఎలా చెయ్యాలో వాటిని ఆచరించవలసింది అని 2వది కూడా నమ్ముతుంది కర్మ సిద్ధాంతం. ఇక 3వ ఫ్యాసెట్ అంటే 3వ ముఖం కర్మ సిద్ధాంతానికి నేను తెలుసుకున్నంత వరకు ఏంటంటే, మానవుడు తను భౌతిక ఆనందం, భౌతిక విజ్ఞానం మాత్రమే కాకుండా, అంటే ఫిజికల్ సైన్సెస్ అనండి లేదా న్యాచురల్ సైన్సెస్ అనండి, వీటిని నేర్చుకోవడం మాత్రమే కాకుండా మనిషి అంతర్ముఖుడై ఉండాలి. మనిషి అంతర్మథనం చేసుకోవాలి, అంటే ఆత్మజ్ఞానాన్ని కూడా అలవర్చుకోవాలి అనేది కూడా బోధిస్తుంది మన భారతీయ తత్వ దర్శనం. ఆత్మదర్శనం చేసుకోవాలి, ఆత్మజ్ఞానం అలవర్చుకోవాలి అంటే నేను ఎవరు,
నేను కనిపించే శరీరమే నేనా, ఇది కాకుండా వేరే ఉందా అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి. అంతకుముందు మునులు, ఋషులు, సిద్ధ పురుషులు, శ్రీ పూజ్య రామారావు గారి లాంటి మహానుభావులు దర్శించిన ఆత్మని దర్శించడానికి తను కూడా ప్రయత్నం చేయాలి. చేస్తే ఏమొస్తుంది అంటే అసలు నేనెవరు, ఎందుకు ఈ లోకంలో నేనున్నాను, కేవలం ఈ శరీరాన్ని సుఖపెట్టేటువంటి సౌకర్యాలు అనుభవించడానికి మాత్రమే ఉన్నానా, లేకపోతే అంతకంటే ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం చేయడానికి ఉన్నానా అని ఆత్మ వివేచన లేదా ఆత్మ శోధన చేసుకొని తను తెలుసుకోవలసిన సత్యాన్ని తెలుసుకుంటే, సత్య శోధన చేస్తే తన జన్మకి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటో తెలుస్తుంది అని కూడా చెప్తారు. అది ఏంటంటే సత్య శోధన చేయడం, ధర్మాచరణ చేయడం, నేర్చుకున్న విజ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టి వారిని ఉత్కృష్టమైనటువంటి మానవులుగా సమాజంలో తీర్చిదిద్దడానికి తను నడుం కట్టడం, ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతంలోకి వస్తాయి. ఇంతటి ఉత్కృష్టమైనటువంటి సంస్కృతి కలది మన భారతదేశం. ఇంత ఉత్కృష్టమైనటువంటి నాగరికతని ఎప్పుడో పెంపొందించుకుంది నాగరికత మన భారతదేశం, వేదభూమి. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను మీ అందరికీ. ఒక జడ్జిగా మనకి బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో, అంటే మనది ఎంత ఉత్కృష్టమైన సంస్కృతి గల దేశం, ఎందుకు మనం దిగజారిపోయాం అని చెప్పడానికి, దాన్ని మళ్ళా పునరుద్ధరించడానికి మహానుభావులు ఎందరూ మళ్ళీ మళ్ళీ మనలోనే పుట్టి మనం ఉద్ధరిస్తారు అని చెప్పడమే నా ఉద్దేశం. ఒక జడ్జిగా నేను న్యాయశాస్త్రాన్ని చదివేటప్పుడు మనకి ఇండియన్ పీనల్ కోడ్ అని ఉంటుంది, భారతీయ శిక్షా స్మృతి అని. అది ఈ మధ్యన పేరు మార్చి దాన్ని భారతీయ నాగరిక సంహిత అని పేరు పెట్టారు. భారతీయ శిక్షా స్మృతి మనకి 1860లో మనకి అమల్లోకి వచ్చింది, బ్రిటిష్ వారి టైంలో. అంటే ఎన్ని రకాలైనటువంటి నేరాలు జరుగుతాయి, ఆ నేరాలని ఎలాంటి శిక్షలు విధించవచ్చు ఒక గ్రంథస్థం చేయమని ఒక ఉద్యోగికి అప్పచెప్పారు. ఫస్ట్ లా కమిషన్ ఆఫ్ ఇండియాని ఏర్పరిచారు అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, బహుశా విలియం బెంటిక్ అనుకుంటాను. ఆ విలియం బెంటిక్ గారు ఈయన ఫస్ట్ లా కమిషన్ చేసి లార్డ్ మెకాలే అనే అతన్ని నియమించారు. ఆయన ఒక కలెక్టర్ ర్యాంక్ ఆఫీసరు, దేశం అంతా తిరిగాడు, కంచరగాడిదల మీద తిరిగాడని చెప్తారు మా పుస్తకాల్లో అన్నమాట. ఒక టీమును తీసుకొని వెళ్ళి భారతదేశంలో ఏం జరుగుతోంది, ఏ రకమైనటువంటి నేరాలు జరగచ్చు, వాటికి ఏ రకమైనటువంటి శిక్షలు అమలు చేయాలి అని ఒక అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. సరే 1851 ఆ ప్రాంతంలో ఆయన పుస్తకం సబ్మిట్ చేస్తే అది విలియం బెంటిక్ గారు బ్రిటిష్ రాణికి పంపించారనమాట. ఈ పుస్తకం ఈ రకమైనటువంటి గ్రంథం ఉంది, దాన్ని పరిశీలించి ఆమోదిస్తే మేము ఇక్కడ ఇండియన్ పీనల్ కోడ్గా వ్యవహారం చేసి ఇక్కడ శిక్షలు అమలు చేస్తాం కోర్టులోని. ఇది ఒక పార్ట్. దీనితో పాటు తన అనుభవాల్ని రాస్తూ ఆయన గవర్నమెంట్కి ఒక రిపోర్ట్లో ఎడిషనల్గా సబ్మిట్ చేశాడు. ఎవరంటే మన లార్డ్ మెకాలే గారు. అది ఇక్కడ ప్రసంగంలో ముఖ్యమైనది అన్నమాట. ఏంటని రాశాడంటే, నేను భారతదేశం అంతా తిరిగాను నా కార్యక్రమం కోసం, అంటే న్యాయశాస్త్రానికి పనికొచ్చే పీనల్ కోడ్ని రాయడానికి. నేను చూసినటువంటిది, నేను దర్శించినటువంటిది, ఇక్కడ ప్రజల్లో నేను చూసినటువంటి విశేషత ఏది ఉంది, భారతదేశం తాలూకు గొప్పతనం ఏది అనేటువంటిది నేను పరిశీలిస్తే, భారతదేశం తాలూకు గొప్పతనం తన సంపదల్లో లేదు, తన సంస్కృతిలో ఉన్నది అని చెప్పి అతను రాశాడనమాట. ఏమి సంస్కృతి ఉన్నది అంటే, భారతదేశానికి పట్టుకొమ్మ లేదా మూలస్తంభం వేదాన్ని అనుసరించి, వేదవాంగ్మయాన్ని అనుసరించి భారతీయులందరూ కూడా మతం అనేది కాకుండా వారు తన కర్మల్ని నమ్ముతారు, తాము చేయవలసిన కర్మల్ని నమ్ముతారు. ఎదుటివారి ఆస్తిని తీసుకోవడం, ఎదుటివారితో తగువులు పెట్టుకోవడం కాకుండా ప్రతి వ్యక్తి సాటి మనిషికి సహాయం చేయాలనే దృక్పథంతో ఉంటాడు. ఇక్కడ కులాలు ఉన్నాయి. కులం అనేది కేవలం మనిషి చేసే వృత్తిని అనుసరించి ఉంటుంది తప్ప మనుషుల్ని విడదీసేదగ్గా లేదు. అందరూ హాయిగా ఉన్నారు. ఇంతటి మహోజ్వలమైనటువంటి భారతదేశాన్ని నేను సందర్శించానని రాస్తూ ఒక్కటి అంటాడనమాట అతను. ఆ రిపోర్ట్ మీకు ఇంటర్నెట్లో చూసినా మీకు కూడా లభిస్తుంది, చదవచ్చు మీరు. నేను లాలో చదువుకున్నాను కాబట్టే ఈ సందర్భంలో మీ అందరికీ జ్ఞాపకం చేయడం నా కర్తవ్యంగా మీ ముందుకి నేను పెడుతున్నాను.
ఆయన ఒక మాట అన్నాడు అనమాట. ఒకవేళ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని రవి అస్తమించిన సామ్రాజ్యంగా అవిచ్ఛిన్నంగా పరిపాలించాలని మనం కలలు కంటే మాత్రం భారతీయుల్ని రెండు విధాలుగా దెబ్బ కొట్టాలి. ఒకటి, వారందరూ కూడా ఉండే ఐకమత్యతని, వారు దేన్ని మూలంగా చూస్తున్నారో ఆ మూలానికి ముఖ్యమైనటువంటి సంస్కృతికి సంబంధించిన సంస్కృతాన్ని వారి దూరం నుండి వేరు చేస్తే వారి సంస్కృతి నుంచి వేరుపడతారు. రెండోది, వాళ్ళని మనుషులుగా విడదీయాలి, గ్రూపులుగా విడదీయాలి. అంటే వారిని మన డివైడ్ అండ్ రూల్ పాలసీ ద్వారా విడదీస్తే తప్ప ఈ దేశాన్ని శాశ్వతంగా పరిపాలించడం అనేటువంటిది బ్రిటిష్ వారు చేయలేరని రిపోర్ట్ రాశాడనమాట. దాంట్లో భారతీయత తాలూకా గొప్పతనాన్ని అంత ఉన్నతంగా అతను వివరించాడు. తర్వాత జరిగిన చరిత్ర మీ అందరికీ తెలిసిందే. మొట్టమొదట ఇంగ్లీష్ విద్యని, అంటే ఇది పొలిటికల్ హిస్టరీ, మీలో కొంతమంది అయినా చదివి ఉంటారు. జనరల్ హిస్టరీ చదివేటప్పుడు, బ్రిటిష్ హిస్టరీ చదివేటప్పుడు మానవుల్ని విడదీయడానికి, భారతీయుల్ని విడదీయడానికి, మన మూలాలైనటువంటి మన భాషల్ని వెనక పెట్టడానికి ఇంగ్లీష్ను ముందుకు తీసుకురావడం విలియం బెంటిక్ గారి టైంలోనే అయింది. భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇంగ్లీష్ తప్పకుండా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ వస్తేనే ఇస్తామని. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ ఒక దురుద్దేశంతో మనం మీద రుద్దినట్టుగా ఆ హిస్టరీలో కనిపిస్తుంది అన్నమాట. అట్లాగే మానవుల్ని విడదీయడం, డివైడ్ అండ్ పాలసీ అనే ప్రకారం విడదీయడం కూడా చేసి మనకి స్వాతంత్రం ఇచ్చిన మన నిర్వీర్యం చేసే స్థితిలో చేసి వెళ్ళిపోయింది. దీన్ని మళ్ళా మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. అలా పునరుద్ధరించాలనే ఉద్దేశంతోనే ఎందరో మహానుభావులు, ఎందరో సిద్ధ పురుషులు మన దేశంలో పుట్టి మన సంస్కృతి సాంప్రదాయాల్ని, మన విలువల్ని, మన ధర్మాన్ని కాపాడడానికి వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, చేస్తూనే ఉన్నారు. అటువంటి సిద్ధ పురుషులు మనకి రెండు రకాలుగా లభిస్తారు. అంటే అనుచానంగా చూసినట్లయితే, పూర్వం అడవుల్లో తపస్సు చేసుకునే మునులు, ఋషులు వారు సామాజిక జీవితానికి దూరంగా ఉంటూ తమ శక్తిని అంతటినీ తపశ్శక్తి ద్వారా సాధించి లోక కళ్యాణం కోసం అప్పుడప్పుడు తమను ఆచరించిన వాళ్ళకి వాళ్ళు మేలు చేయడం ఒక రకం అయితే, ఇంకొక రకం వారు తాము గృహస్థులుగా ఉంటూ సమాజంలోనే ఉంటూ సమాజంలో మనలాగే మనుషులుగా ఉంటూ తమ గృహస్థ ఆశ్రమాలన్నింటినీ నిర్వహిస్తూనే ప్రజలకి హితం చేసేవారు ఉంటారు. ఉదాహరణే మనకి పూజ్య గురువులు శ్రీ రాపర్తి రామారావు గారు. వారు మన మధ్యనే ఉండారు, మన మధ్యనే నడియాడారు, మన మధ్యనే ఉండి మనకి ఏం కావాలో, ఏది మనకి హితమో ఆ ప్రకారం బోధనలు చేసి వారు సిద్ధైక్యం పొందారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం అన్నమాట. చాలా చెప్తారు, అడవుల్లో ముక్కు మూసుకొని తపస్సు చేసే మౌని కంటే కూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించి గృహస్థు ధర్మాలని నిర్వహిస్తూ కూడా ప్రజాహిత కార్యక్రమాలు చేయడం అనేటువంటిది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే గృహస్థు అనేవాడు 10 మందిని ఆదరిస్తాడు, తన తల్లిదండ్రుల్ని, తన బంధువుల్ని ఆదరిస్తాడు, తర్వాత సమాజానికి ఉపయోగపడతాడు. అందుకనే గృహస్థాశ్రమం ఒక రకంగా గొప్పది అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ పూర్వ ఉపకులపతి గారు ఉన్నారు నన్నయ్య యూనివర్సిటీ. నేను వారి ముందర చెప్పకూడదు, కానీ నేను చదివినంత వరకు చెప్తాను. భారతాన్ని తెలిగించడానికి ఉన్న కారణంలో ఒక కారణం చెబుతారు. ఏమని అంటే, అప్పటికి భారతదేశంలో అంటే మన ప్రాంతాల్లో చూసుకుంటే జైన బౌద్ధ మతాలు బాగా వ్యాప్తిలో ఉన్నాయని, ఉండడంలో తప్పు లేదు, మనం అన్ని మతాల్ని ఆదరించాం. కానీ ఏమవుతుందంటే ఆ రెండూ కూడా బ్రహ్మచర్యాన్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాయని, దానివలన ఒకవేళ బ్రహ్మచర్యం తీసుకుంటే మనలో గృహస్థాశ్రమం తగ్గితే గృహస్థుగాను 10 మందిని ఆదరించడానికి సరైనటువంటి అన్నవసతులు కల్పించలేని స్థితిలో ఉంటారు. కాబట్టి తిరిగి మన ఆశ్రమాల్లో ఉండేటువంటి గృహస్థాశ్రమం తాలూకా గొప్పతనాన్ని కూడా ప్రొజెక్ట్ చేస్తూ ఆ భారతాన్ని ఆంధ్రీకరించేటప్పుడు సగిన శ్రద్ధ వహించమని రాజరాజ నరేంద్రుడు కోరితే నన్నయ్య గారు భారతాన్ని తెలుగిస్తూ రాసినట్టుగా చెబుతూ ఉంటారు. మనకి కామెంటరీలో వస్తుంది. అందులో మనం భారతంలో మొట్టమొదటి శ్లోకం తీసుకుంటే, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, గృహస్థుగా ఉండి గొప్ప కార్యాలు చేయడం చాలా ఉత్కృష్టమైనటువంటి పని అని చెప్పడమేనమాట. నన్నయ్య గారు మొట్టమొదటి శ్లోకమే
మొట్టమొదటి పద్యమే దానికి తార్కాణంగా చెప్తారు. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థిమావహంత విహితాం స్త్రీపుంసయోగోద్భవాం తే వేదత్రయముష్తయ త్రిపురుషా సంపూర్జితావసురైర్భూయాసు పురుషోత్తమాం భుజభవ శ్రీకంధర శ్రేయసే అని మొట్టమొదటి శ్లోకం చెప్తారు. ఏ త్రిమూర్తులు వరుసగా తమ నాలిక మీద వక్షస్థలంలోనూ అర్ధభాగం ఇచ్చి తమ భార్యల్ని గౌరవించి త్రిమూర్తులుగా పూజించబడుతున్నారో ఆ త్రిమూర్తులు మీకు అందరికీ శుభం కూర్చుగాక అనేటువంటిది బాహ్యార్థం. కానీ అంతరార్థం తన తాలూకా ప్రభువు తనకి ఇచ్చినటువంటి ఒక నియమించినటువంటి కార్యాన్ని మొదటి శ్లోకాన్ని చూపించాడంటే త్రిమూర్తులు వంటి వారే తాము గృహస్థులుగా ఉండి తమ గృహస్థాశ్రమం గొప్పదని చెబుతున్నారని అన్యాపదేశంగా అంటే ఇండైరెక్ట్గా చెప్పాడు అని చెప్పి కూడా వ్యాఖ్యాతలు వర్ణిస్తారనమాట. అందుచేత గృహస్థాశ్రమం తాలూకు గొప్పతనాన్ని మొదటి శ్లోకంలోనే ఆయన చెప్పారు అని మనకి వ్యాఖ్యానాలు తెలుస్తూ ఉంటాయి. కావాలంటే మీరు కూడా చదవచ్చు. సో ఇక్కడ ప్రస్తుతాంశం ఏంటంటే అటువంటి గృహస్థాశ్రమాన్ని స్వీకరించి తను సామాన్యమైన జీవితం గడుపుతున్నట్టుగానే గడుపుతూ కానీ ప్రజలకి సమాజానికి హితం చేసే పనులు చేయడం ఎంత కష్టసాధ్యం. అందులోనే సాధన సంపత్తే తప్ప ధన సంపదలు లేని వ్యక్తి. మనం గురువుగారి జీవిత చరిత్ర నాకు ఇచ్చారు చదవమని, గురుహృదయం అని. అది చదువుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. వారి మనోనిబ్బరం మనోనిశ్చల్యం. ఏదైనా ఓ పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తిగా తుది కంట దాన్ని సాధించాలనే వజ్ర సంకల్పం ఆయన ప్రతి జీవితంలో ప్రతి ఘట్టంలోనూ గోచరిస్తుంటుంది. వారు ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటిది ఆంధ్ర అంతటా ఈ ప్రాంతాలంతా పర్యటించారు. అటు ఇచ్చాపురం మొదలుపెట్టుకొని రాజాం, పార్వతీపురం, సాలూరు, మిగతా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఒక సామాన్యమైనటువంటి టీచరే అవ్వచ్చుగాక కానీ ఎన్ని రకాల ప్రెషర్లు వచ్చినా ధర్మాన్ని మాత్రం వేడకుండా, ధర్మ మార్గాన్ని వేడకుండా ఆయన చరించిన విధానం మనందరికీ అబ్బురుపరుస్తూ ఉంటుంది. ఇది ఒక పార్ట్. ఇంకొక పార్ట్ మనం వారిది తీసుకున్నట్లయితే, ఇంకొక ముఖం వారి తాలూకా జీవితంలో తీసుకున్నట్టే, వేరే ఫ్యాసెట్ని తీసుకున్నట్లయితే యోగ సాధన. యోగ సాధన ద్వారా తనలో అంతర్ముఖంగా ఉన్నటువంటి శక్తుల్ని లేపుతూ, అంటే కుండలిని శక్తిని లేపినట్టు అనమాట. లేపుతూ తననెవరో, తనేమిటో, తన ఆత్మజ్ఞానాన్ని పొందుతూ వారి గురువుగారు గంగయ్య గారు, అంతకుముందు పూజ్యులు అయినటువంటి ఆ గురు పరంపరని పాటిస్తూ ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొంది తన చుట్టూ ఉన్న మానవాళికి తను నేర్చుకున్న జ్ఞానాన్ని సునాయాసంగా, అంటే సీమ్లెస్ అంటాం, ఆ సీమ్లెస్గా అందరికీ పంచి విద్యార్థులకి విద్య నేర్పి రోగగ్రస్తులైనటువంటి వాళ్ళకి, నాకంటే మీకే తెలిసి ఈ గ్రామంలో చాలామంది వారిని దర్శించారు. దురదృష్టవశాత్తు వారి జీవితకాలంలో నేను వారిని దర్శించలేకపోయాను. అదొక్కటే నాకు బాధ ఇక్కడికి వచ్చినప్పుడు. మిగతా అంతా ఆనందంగానే ఉంది. అంతటి దివ్యమైనటువంటి శక్తులు ఉండి కూడా చాలా నిర్మలంగా, చాలా మౌనంగా, చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపి ఒక ఆదర్శంగా నిలిచారు వారు. వారి గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఇంకా ఉంటుందనే అనిపిస్తూ ఉంటుంది. వారందరూ మీరందరూ కూడా అటువంటి మహానుభావుడు, అటువంటి సిద్ధపురుషుణ్ణి మీతో పాటు మీ గ్రామంలో ఉంటుండగా దర్శించి ఆయన ఉపదేశాలు విని, ఆయన ఈ ఆశ్రమ ప్రాంతాల్లో ఒక పాఠశాలని నెలకొల్పడం, విద్యార్థుల్ని భావి పౌరులుగా, మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేయడం, అలాగే ఈ కార్యక్రమాన్ని ముందర చూసాం. చిన్నారులందరూ కూడా చక్కటి యోగ విద్యని ప్రదర్శించారు. అలాంటి వారిని తయారు చేయడం, ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ ఆశ్రమ పర్యవేక్షణలో జరుగుతూ ఉండడం, వాటినన్నిటినీ చూడడానికి ఈరోజు నేను రావడం నా సుకృతంగా భావిస్తూ, ఈ అదృష్టం నాకు కలగజేసినటువంటి శ్రీ నరసింహారావు గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, మిగతా సభ్యులందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు చెబుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.